రాజ్యాంగ సభలోనే తీర్మానించాం. కాబట్టి ఇది చెయ్యాలంటే దానికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది, అందుకని ఆగుతుంటారు. మామూలుగా అయితే నాకు తెలిసి నేను స్కూల్ చదివేటప్పుడు దాకా కూడా ఆ వందే మాత్రం జనగణమన అనేటటువంటిది పాఠ్య పుస్తకాలు ఫస్ట్ పేజీ వందే మాత్రం ఉండేది. ఎవడు తీసేసాడో అర్థం కాల నాకు. అది పెట్టచ్చు. ఇప్పటికి కూడా మీరు బీజేపీ మీటింగులు ప్రతి చోట, ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ వాళ్ళ మీటింగులో ప్రతి చోట కూడా వందే మాత్రం పూర్తిగా ఏం పాడతారు. అవును, ఉండేది పాడేవాళ్ళం మేము కూడా స్కూల్లో 10th వరకు మేము పాడాము. పూర్తిగా ఏం పాడతారు వాళ్ళు. ఓకే ఓకే, అంటే పుస్తకాల్లో లేదు కదా, పుస్తకాల్లో లేదు. అది పూర్తి పుస్తకం, వాళ్ళ పుస్తకం సపరేట్గా ఉన్నాయి డీటెయిల్గా. అది 3 పేజీలు వస్తుంది దాదాపుగా వందే మాత్రం, మొత్తం పాడతారు వాళ్ళు. అవును, అంటే ఇప్పుడు పుస్తకాల్లో కూడా మార్చాలా సార్ అవసరమైతే రేపు? ఎందుకంటే ఎన్నాళ్ళు తెలియదు పిల్లలకు కూడా, ఇది మారుస్తున్నారు. ఇప్పుడు మహమ్మద్ బి ఏది గజనీ లాంటి గొప్ప సమరయోధుడి కింద చూపించిన దరిద్రాల నుంచి మారుస్తున్నారు. మార్చాలి సార్. ఒకటి ఇప్పుడు నేటి తరాన్ని తెలియాల్సింది ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతిగా మనం చెప్పుకున్నాం అప్పట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు నెహ్రూను కూడా అంతే మంచిగా చెప్పుకున్నాం. చాలా మందికి చరిత్రలో మాలాంటి వాళ్ళకైతే తెలియదు చాలా. ఇప్పుడు మీరు చెప్పిందంతా నిజంగా తెలియదు చాలా వరకు. ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉందా? అటువంటి వాటిని కూడా పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాల్సిన అవసరం ఉందా? అంటే నెహ్రూ గురించి మనం నెగిటివ్గా పాఠ్య పుస్తకాల్లో అక్కర్లేదు. ఎందుకంటే సరే మంచో చెడు పోరాడాడు, ఆయన కూడా వన్ ఆఫ్ ద పోరాట యోధుడు.